వృత్తాలు అనేటువంటి తరగతి ప్రారంభమవుతుంది. విద్యార్థులందరూ ఉండండి. మీరు నిన్నటి వరకు ఉత్పలమాల, చంపకమాల అవి నేర్చుకున్నారు కదా. దాని తర్వాత వచ్చేటువంటి వృత్తాలను పరిచయం చేయడానికి మనకు మరొక శతావధానం చేసినటువంటి విదుషీమణి జంధ్యాల సుబ్బలక్ష్మి గారు ఉన్నారు వేదికలో. వారు వేదిక మీదకి వస్తారు. వారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చక్కగా రాసుకోండి. ఆయా వృత్తాలు, వాటి గణాలు, లక్షణాలు అవన్నీ చెబుతారు. వాటిని ఎలా చెప్పాలి, ఎందుకంటే ఒక్కోసారి మనకు మామూలు వృత్తాల కంటే కూడా విశేష వృత్తాలు చాలా సులభంగా గుర్తుంటాయి. ధారణ చేయడానికి వాటికో ప్రత్యేకమైనటువంటి లయ ఉంటుంది కనుక ఆ విశేష వృత్తాలను ధారణ చేయడం సులభం అవుతుంది. అందువల్ల ప్రత్యేకించి శతావధానం లాంటి వాటిలో మనం సమస్య వాళ్ళు ఒక పాదం ఇచ్చుంటారు. ఎలా పూరించాలనేటువంటి ప్రణాళిక మనకు ఉంటుంది, ఇబ్బంది ఉండదు. దత్తపదికి 4 పదాలు ఇస్తారు. ఆ పదాలని ఏ పాదంలో మనం ఎలా ఇముడ్చుకున్నామని దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, అది గుర్తుంటుంది. వర్ణనాంశం చెప్పేటప్పుడు ఒక్కోసారి మనకు ఈ ప్రణాళికలు ఏవి ఉండవు కనుక మనకు కొంచెం ఆ ధారణ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భంలో మనం విశేష వృత్తాలను కనుక ఎన్నుకున్నామంటే ఆ విశేష వృత్తాలు మనకు సులభంగా వాటి లయ కారణం చేత మనకు హాయిగా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. పైగా అష్టావధానాల్లో కూడా అప్పుడప్పుడు ఒక ఉత్సాహం, ఒక సుగంధి, ఓ పంచచామరం, ఓ మత్తకోకిల అట్లాంటివి వాడుతూ ఉంటే వృత్త వైవిధ్యం కూడా ఉంటుంది, బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకందరికీ కూడా విశేష వృత్తాలు విదుషీమణి శతావధానిని డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు ఈ ప్రక్రియలో విశేషంగా కృషి చేసినటువంటి వారు కాబట్టి వారి ప్రత్యేకతను గుర్తించి ఈ తరగతికి వారిని ఆహ్వానించడం జరిగింది. వారు 1 గంట సేపు మీకు ఆ వృత్త వైవిధ్యాలు, విశేషాలు అవన్నీ తెలియజేస్తారు. వారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాను. వారు కొనసాగిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఛాత్రులు తగ్గిపోయినట్లున్నారు. పొద్దున 11 మంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి ఏంటమ్మా? మీ పేరు చెప్పండి, మైక్ తీసుకోండి. వంశీకృష్ణ. మీ పేరు? వంశీకృష్ణ. పేరు లేదా? లక్ష్మీ నరసింహ. చెప్పమ్మా. లక్ష్మీ నరసింహ. ఓకే. వంశీకృష్ణ. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సత్యభగవన్మ. మీ పేరు? నమస్కారం మేడం, నా పేరు నల్లగొండ సురేష్. నమస్తే అండి, నా పేరు విశ్వంత్. నా పేరు నాగరాజు. నా పేరు ఉప్పల ధడియం అనన్యా శర్మ. నమస్కారం అండి, నా పేరు వింజమూరి సంకీర్త్. నా పేరు అనిరుద్ధ్. నమస్కారం అండి, నా పేరు కేవీఎస్ఎస్ఎల్ సత్యనారాయణ. ఇప్పుడు మీరు మామూలు వృత్తాలు అయితే తెలుసు కదా మీకు. సాధారణ వృత్తాలు ఏముంటాయి? అవి సాధారణ వృత్తాలు 4 వృత్తాలు. సాధారణ వృత్తాలు ఎక్కువగా వినిపించేవి మనకు, వాటి అల్లిక సులభం కాబట్టి సాధారణ వృత్తాలు 4 ఉంటాయి. ఏమేంటవి? మీరు ఒక చంపకమాల పద్యం చెప్పండి.
మీకు నోటికొచ్చింది ఒకటి చెప్పండి. రాకుంటే ఇబ్బంది లేదు, వదిలేయండి, తర్వాత చెప్పుకోవచ్చు. సరే, అయితే ఏంటనంటే ఈ చెంపకమాల, ఉత్పలమాల, మత్తేమం, శార్దూలం అనేవి సాధారణ వృత్తాలు. ఎక్కువగా మనకు కావ్యాల్లో కూడా ఇవే కనిపిస్తుంటాయి. కానీ కొన్ని ప్రత్యేక వృత్తాలు అన్నవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తాను, మీరు చూడండి. మీరు చెప్తారా, నేను రాయినా? నేనే రాస్తాను. మీరే రాస్తారు, వదిలేయండి. ప్రస్తుతం మనం మొదటి విడతగా అభ్యసించబోతున్న వృత్తాలు ఇవి. మత్త కోకిల, తరళము, మానిని, కవిరాజ విరాజితం, విద్యున్మాల, పంచచామర. మత్త కోకిల గణాలు రస, జజ, భర 18 అక్షరాలు ఉంటాయి. ఎందుకంటే 6 గణాలు 6 మూళ్ళు 18 అక్షరాలు, 11వ అక్షరం యతి. తరళము నభ, రస, జజగా 19 అక్షరాలు. గా అంటే ఒక గురువే ఉంటుంది, 19 అక్షరాలు, 12వ అక్షరం యతి. మానిని తర్వాత తీసుకుంది. మానిని
భా 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 గా అంటే 7 భగణాలు ఒక్క గురువు ఉంటుంది, 22 అక్షరాలు. దీనిలో 3 యతి స్థానాలు ఉంటాయి, 7, 7, 13, 19. కవిరాజ విరాజితం. దీనికి గణాలు ఒక నగణము, 6 జగణాలు, ఒక వగణం. వగణం అంటే ఒక లఘువు, ఒక గురువు. 23 అక్షరాలు ఉంటాయి. 8, 14, 20 యతి స్థానాలు, 3 యతి స్థానాలు ఉన్నాయి. పైన దానికి 3 యతి స్థానాలు ఉన్నాయి. అంటే మొదటి అక్షరాన్ని వదిలేస్తే యతుల స్థానాలు అవి ఉన్నాయి. విద్యున్మాల మా మా గా గా అన్ని గురువులే, 8 అక్షరాలు, 8 గురువులు. 5వ అక్షరం యతి. పంచచామరం జర జర జగ 16 అక్షరాలు, అంటే ఒక గురువు. 15, 1, 16 అక్షరాలు. 10వ అక్షరం యతి. మొట్టమొదటిగా వీటిని ఎందుకు తీసుకున్నామంటే వీటికి గణాలు లెక్క పెట్టుకోకుండా మన నడక కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఇవి రాయడం సులభం. మత్త కోకిల ఏంటి? మత్త కోకిల, మత్త కోకిల, చిత్ర కోకిల, మత్త కోకిల, కోకిల అంటే మత్త కోకిల అని వరుసగా చెప్తారు. కానీ ఈ మత్త కోకిల మళ్ళీ మా వేస్తే ఇక్కడ ఎతుందేమో అని మీకు కొంచెము సందేహం రావచ్చు. అందుకని దీనికి ఉదాహరణగా నడక ఎట్లా ఉంటుందంటే మత్త కోకిల, చిత్ర కోకిల. మళ్ళీ మత్త కోకిల అన్నానంటే అది ఏది స్థానం అవుతుందేమో అని మీకు సందేహం వస్తుందని నేను అందుకని అలా మార్చాను. మత్త కోకిల, చిత్ర కోకిల, మత్త కోకిల, కోకిల. ఎంతకాలము నీ నాకము నేలి చిచ్చట నుండి నాకంతకాలము నేలపాడి బిడౌజ కశ్యప మౌనిరాట్ సంతతిత్వము నీకు దానవ జాతికి సరికాది నీ వింతయుంగని రాజ్యహీనత నీకు మెచ్చటికేనియం. కశ్యప మహాముని బిడ్డలమే కదా మనమంతా. కాబట్టి నువ్వెంతకాలం రాజ్యం పాలించావో నేను అంతకాలమే రాజ్యం పాలించాలి కదా అని రాక్షసుడు ఇంద్రుడిని అడుగుతున్నాడు. వజ్రనాభుడు అనేటువంటి ధనుజుడు. అంటే ఏంటి? వాడికి లాజిక్ ప్రయోగించాడు. సరే, అది కాదు మనకు కావాల్సింది. మత్త కోకిల వృత్తం ఇలా ఉంటుంది. మత్త కోకిల, చిత్ర కోకిల, మత్త కోకిల, కోకిల, మత్త కోకిల, చిత్ర కోకిల, మత్త కోకిల, కోకిల. ఈ 6 వృత్తాల పరిచయం అయిన తర్వాత మీరు సొంతగా ఒక్కొక్క పాదం, ఒక పాదం రాస్తే చాలు. వృత్తం మొత్తం రాయక్కర్లే. రాసి దాన్ని గురుగారికి చూపించండి. తర్వాతది తరళం. మత్త కోకిల తర్వాత తరళం ఎందుకు తీసుకున్నానంటే గణాలు నభ రస జగ 19 అక్షరాలు, 12 యతి. అయినా దీనిలో ప్రత్యేకత ఏంటంటే మత్త కోకిలలో మొదటి గురువును 2 లఘువులు చేస్తే అది తరళం అవుతుంది. ఇప్పుడు మత్త కోకిల బదులు మనం మధుర కోకిల, చిత్ర కోకిల, మధుర కోకిల, మత్త కోకిల, కోకిల. ఒక మొదటి గురువును 2 లఘువులు చేస్తే అది తరళం అవుతుంది. ఇది కూడా సంగీతపు నడక ఉన్నటువంటి వృత్తం కాబట్టి దీన్ని కూడా మనము 1-2 సార్లు కొంచెం కష్టపడి, కష్టం ఎక్కువ పడక్కర్లేదు, కొంచెము అభ్యాసం చేస్తే సులభంగా రాయవచ్చు. ఈ వృత్తాలు ఎప్పుడు పనికి వస్తాయంటే మనకు వాళ్ళు సమస్యలు ఇచ్చినప్పుడు, దత్తపదులు ఇచ్చినప్పుడు వాళ్ళు వృత్త నిర్దేశం చేస్తారు. ఇట్లా కాకుండా ఆశువు కానీ వర్ణన కూడా వృత్త నిర్దేశం చేస్తారు. ఒక్కొక్కసారి స్వేచ్ఛాచందం, స్వేచ్ఛా వృత్తం అంటే మనం ఈ వృత్తాలు తీసుకున్నాం అనుకోండి, ఆడుతూ పాడుతూ పాటలాగా పాడేయచ్చు హాయిగా. అట్లాంటప్పుడు పనికొస్తాయి ఇవి. ఆశువు అట్లాంటి వాటిల్లో పనికొస్తాయి. తర్వాత మానిని ఏంటనంటే 7 భగణాలు, ఒక్క గురువు. దీనికి ఏంటనంటే యతి స్థానాలు 3 ఉన్నాయి. దీనికి
మానిని యామిని మానిని యామిని మానిని యామిని మానిని ఇవే. ఈ మానిని అన్నీ మానిని మానిని అని రాయొచ్చు భగణాలు కాబట్టి. కానీ మీకు యతిస్థానం గుర్తుండడం కోసం మానిని దీన్ని యామినిగా మార్చి మళ్ళీ మానిని మళ్ళీ మానిని మళ్ళీ మానిని. ఏమైంది ఇది? మొదటి అక్షరం ఎట్లాగా ఉంటుంది, 7వ అక్షరం, 13వ అక్షరం, 19వ అక్షరం యతిస్థానాలే. కవిరాజ విరాజితం. కవిరాజ విరాజితం అనేది ఈ మానిలో మొదటి గురువుని కానీ 2 లఘువులు చేస్తే అది కవిరాజ విరాజితం అవుతుంది. మానినిలోని మొదటి గురువును 2 లఘువులు చేస్తే అది కవిరాజ విరాజితం అవుతుంది. మనసి జయామిని మానిని మానిని యామిని మనసి జయామిని మానిని యామిని మానిని యామిని మానినివే. ఇది మొదట గురువు 2 లఘువులైంది అంతే తప్ప మత్తకు మానినికి కవిరాజ విరాజితానికి పెద్ద తేడా లేదు. మానిని అయితే ఒక అక్షరం పెరిగింది కాబట్టి యతి స్థానంలో కూడా 7 బదులు 8 వచ్చింది, 13 బదులు 14 వచ్చింది, 19 బదులు 20 వచ్చింది. ఇది కవిరాజ విరాజితం. విద్యున్మాల ఇది చాలా సులభం. అన్ని గురువులే, అన్ని గురువులే, మామ గగ అన్ని గురువులే, 8 గురువులే. రామ చంద్ర రారా స్వామి అన్నాం అనుకోండి, దీనికి దీనికి యతి అన్నీ గురువులే. ఇక్కడ మనము అన్ని గురువులు కాకుండా మగణము 2 మగణాలు 2 గా అంటే 2 ఒక్కొక్క గురువు అన్నమాట. గా గా అలాగే గుర్తుపెట్టుకోకుండా విద్యున్మాల ఇవి మామూలుగా ఇవేంటనంటే ఇవి కావ్యంలో ప్రముఖంగా ఆశ్వాసాంత పద్యాలు అంటారు. ఒక రాజునో లేకపోతే ఇష్టదైవాన్నో ప్రార్థించినప్పుడు పొగిడినప్పుడు ఫలానా వాళ్ళకి అంకితం చేస్తున్నాం అన్నప్పుడు ఈ వృత్తాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అసలు వృత్తం అని ఎందుకు అంటున్నారు? ఇక్కడి నుంచి మొదలై తిరిగి 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 మళ్ళీ ఇక్కడే వచ్చి అంతమవుతుంది కాబట్టి దీనికి వృత్తం అని పేరు. ఇవన్నీ కూడా అట్లా అంతమయ్యేవి కాబట్టి వీటికి వృత్తాలు అని పేరు. తర్వాత పంచచామరం. పంచచాపరం జర జర జగ 5 గణాలు, ఒక గురువు, 16 అక్షరాలు, 10వ అక్షరం యతి. ఇదేంటనంటే ఇది మనం మామూలుగా రావణాష్టకంలో ఉంటుంది కదా, మన రావణాష్టకంలో జటాకటాహసం భ్రమన్ నిలింప నిర్చరి. అక్కడేంటనంటే అక్కడ మనకు యతులు ప్రాసలు అవసరం లేదు. జటాకటాహసం భ్రమన్ నిలింప నిర్జరి కాకుండా జటా ఇలా అనుకోండి. జటా వినూత్న భూషిత ప్రసాద శంకర శివ. ఇక్కడ ఏమవుతుందని అంటే పంచచామరంలో ఒక విశేషం ఏంటనంటే గణము లెక్క పెట్టుకుంటున్న ఇక్కడ లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు లఘువు గురువు
లఘువు అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ యతి వస్తుంది. అంటే లఘు మీద కాకుండా పక్కన ఉన్న అక్షరం మీద గురువు వస్తుంది. అది ఆ పక్కన ఉన్న అక్షరం మీద గణం పూర్తయిన చోట, అంటే నడక పూర్తయిన చోట కాకుండా పక్కన ఉన్న అక్షరం మీద యతి వస్తుంది. అది కొంచెం కష్టంగా ఉంటుంది. జటా వినూత్న భూషిత ప్రసాద శంకర శివ, ప్రసాద శంకర శివ, ఇక్కడ వస్తుంది యతి. ఎక్కడ వస్తుంది యతి? కాబట్టి ఏంటంటే ఇక్కడ గణం నడక పూర్తయింది కాబట్టి ఈ ప్రా మీద వస్తుందేమో అనుకోకూడదు, సా మీద వస్తుంది యతి. ఈ 5, 6 ఇవి అయిన తర్వాత ఇంకొకటి ఉంది. అదేంటనంటే భుజంగ ప్రయాతం. భుజంగ ప్రయాతం. ఇందులో ఏంటంటే 4 యగణాలు. యా 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 4 మూడు 12 అక్షరాలు. యా యు ఆర్ రైట్, 100% యు ఆర్ కరెక్ట్. ఎక్కడ ఈతి వస్తుంది? 7వ అక్షరం ఈతి వస్తుంది. 7వ అక్షరం ఈతి వస్తుంది. ఇది మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రసీద ప్రసీద ప్రభో వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ, అట్లా అదే తీసుకుంటాం. ప్రసీద ప్రసీద ప్రభో వెంకటేశ, ఇక్కడ ఈత వచ్చింది. 7వ అక్షరం ఈత వచ్చింది. ఇది కూడా మనము నడక గుర్తుపెట్టుకోవాలి. ఇది సులభం. ఏంటనంటే భుజంగ ప్రయాతం, అది గుర్తుపెట్టుకుంటే చాలు. భుజంగ ప్రయాతం భుజంగ ప్రయాతం, భుజంగ ప్రయాతం భుజంగ ప్రయాతం అయితే మళ్ళీ భూ మీద రాదు యతి, 7వ అక్షరం మీద వస్తుంది కాబట్టి భుజంగ ప్రయాతం భుజంగ ప్రయాతం జంగ ప్రయాతం. ఏడు మీదనా? జంగ ప్రయాతం, జా మీద వస్తుంది యతి. భుజంగ ప్రయాతం భుజంగ ప్రయాతం. సునాసీర సూనుండు సూచన్ నిమజ్జ, సునాసీర సూనుండు సూచన్ నిమజ్జ. లుసు ఇక్కడ వస్తుంది. ఎనిమిదిలో వస్తుంది. ఇక్కడ ఇంతకన్నా మార్గం కనపడాలి. ప్రసీద ప్రసీద దొర వెంకటేశ, రా మీద ఎత్తొస్తుంది. పాకు రా మీద ఎత్తొస్తుంది. ఇక్కడ ఇదే ఇక్కడ మనకు కొంచెం మనసుకి చంచలం కలిగించేది ఇదే. ఎక్కడంటే నడక ఒకలాగా ఉంటుంది, యతి స్థానం ఒకలాగా ఉంటుంది. ఈ 7 వృత్తాలని మీరు రాసుకుని ఈ లక్షణాలతో ఒక్కొక్క పాదం రాయండి చాలు. ఒక్కొక్క పాదం రాసి గురుగారికి చూపించండి. ఎంతసేపు అట్లా రాస్తారు? సరే, ఒక 10 నిమిషాలు విరామం. ఈ 10 నిమిషాలు ఈ వృత్తాలన్నీ మీరు రాయండి. ఒక్కొక్క పంక్తి రాస్తే చాలు. ఒక్కొక్క పంక్తి రాసి గురుగారికి ఆ నోట్స్ చూపించండి. ఇంకా ఉన్నాయి, చెప్పేయండి. ఇవి రానివ్వండి, ఇవి అయిన తర్వాత చెప్దామని. కాదు ప్రాక్టీస్ అవుతుంది. అట్లా అంటారా? నాయన ప్రాక్టీస్ రాత్రి చేద్దాం, మేడం ఇప్పుడు చెప్పేస్తారు మొత్తం, మీరు నోట్స్ రాసుకోండి. ఇవి అయిపోయిందా? ఇవి రాసుకోవడం అయిపోయిందా? లంచ్ బ్రేక్లో కానీ లేదంటే రాత్రికి కానీ మనం ఈవినింగ్ బ్రేక్ అవధానానికి ముందర వచ్చిన బ్రేక్లో అప్పుడు కూర్చొని మరి ప్రాక్టీస్ చేసుకుందాం. ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయింది అంతే కదా, మళ్ళీ చూపించండి నాకు. ఐ విల్ గివ్ ఫీడ్బ్యాక్ టు అవర్
వస వసంత తిలకం. వసంత తిలకం దాభ దాభ జ జ గ గ. పద్నాలుగు అక్షరాలు, 8వ అక్షరం ఏతి. వసంత తిలక. మనకి ఇది కూడా వెంకటేశ్వర సుప్రభాతంలో వస్తుంది. శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం, శ్రీ వెంకటేశ దయితే తవ సుప్రభాతం. ఎస్. శ్రీ వెంకటేశ దయిత సిరి మాకు నిమ్మ అని మార్చుకోవచ్చు మనం. ఇది వసంత తిలక వృత్తం. తర్వాత మాలిని. మాలిని మాలిని వనమయూరం. వనమయూరం. మాలిని కాదు, వనమయూరం. వనమయూరం ఇందులో భజ సాన గగ. గ. మొత్తం ఎన్ని అక్షరాలు? 14 అక్షరాలు, 9 ఏతి. 9 ఏతి. 14 అక్షరాలు ఉంటాయి, 9వ అక్షరానికి ఏతి. ఇది కూడా అంతే, గణాలు కాకుండా నడక గుర్తుపెట్టుకోవాలి. అంతసుర లోక విభుడార్తినిటు బల్కెన్. ఇట్లా నడక గుర్తుపెట్టుకుంటే గణాల కన్నా ఇది సులభంగా రాసుకోవచ్చు. అంతసుర లోక విభుడార్తినిటు బల్కెన్. అంతసుర లోక విభుడార్తినిటు బల్కెన్. అంతసుర లోక విభుడార్తినిటు బల్కెన్. తర్వాత మాలిని. నానామయ గణాలు 15 అక్షరాలు. మాలిని 9 ఏతి. 15 అక్షరాలు, 9 మీద ఏతి.
అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పద్యపాదం రాసుకుందాం. అతడు అతడు వనికి నేగిన్ హాయిగా పత్ని తోడన్. అతడు వనికి నేగెన్ హాయిగా పత్ని తోడన్. ఎందుకనంటే మనం గ్రంథాల్లో ఉండే రాసుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇలా మనం సాధారణంగా మన జీవితంలో జరిగే వాటిని కూడా రాసుకోవచ్చు. రాసుకుంటే మనకు సులభంగా ఉంటుంది. ఇంకా తర్వాత శ్రద్ధర మహాశ్రద్ధర వస్తే వద్దు మనకిప్పుడు. చెప్దామా ఇప్పుడు గురుగారు? శ్రద్ధర మహాశ్రద్ధర లక్షణం చెప్పేయండి, మనం చూసుకుంటాం. లక్షణం చెప్పేయండి, వాళ్ళు రాస్తే రాయని, లేదంటే వదిలేదు. తర్వాత శ్రద్ధర. ఇది కొంచెము కవిరాజ విరాజితానికి కూడా 3 యతి స్థానాలు ఉన్నాయి, కానీ అక్కడ మ్యూజికల్ సంగీతపరమైన నడక ఉంది కాబట్టి రాయడం సులభం. కానీ ఇక్కడేమవుతుంది అంటే సంగీతపరమైన నడక లేదు, విభిన్నమైన నడక ఉంది. 3 యతి స్థానాలు ఉంటాయి ఇక్కడ కూడా. మారాభాన యయ మరాభాన యయ ఇవి గణాలు. యా మొత్తం మొత్తం 7 గణాలు కాబట్టి 21 అక్షరాలు. 21 అక్షరాలకి ఎత్తులు ఎక్కడున్నాయి? 8, 15లో ఉన్నాయి. 8, 15 2 చోట్ల ఎత్తి. మాకు ఒక పాఠ్యభాగంలో వచ్చింది, అంతంగా ఉంటే ఈడచ్చాయత భుజుడు, అంతంగా ఉంటే ఈడచ్చాయత భుజుడు నరుండల్గి పాంచాలు, అట్లా వచ్చింది. పాంచాలు దాన్ని మనం గురువుతో ఎండ్ చేసుకోవచ్చు. పాంచాలు నన్ను ఎండ్ చేద్దాం, ఎందుకంటే తర్వాత గురువు వస్తుంది నెక్స్ట్ పాదంలో. అంతంగా ఉంటేయుడచ్చా యతభుజుడు నరుండల్గి పాంచాలున్. అంతంగా ఉంటేయుడచ్చా యతభుజుడు, అంతంగా ఉంటేయుడచ్చా యతభుజుడు నరుణ్ దల్గి కాంచాలున్. మహాశ్రద్ధర సాతాత నాస రారాగా. ఎప్పుడు నస సాతాత నాస రారాగా. 22 అక్షరాలు, 9, 16 యతి స్థానాలు. ఇక్కడ 9, 16 యతి స్థానాలు. ఇక్కడ ఏంటంటే శ్రద్ధర మనం ఎట్లాగైతే చెంపకమాల, ఉత్పలమాల, మత్తేపం, శార్థం వాటిల్లో మొదటి అక్షరాన్ని మరి మత్తకోకిల, తెరలం వాటిలో మార్చుకున్నట్టుగా మొదట గురువుని కానీ 2 లఘువులు చేసుకుంటే అది మహాశ్రద్ధర అవుతుంది.
అచటం గౌంతేయుడు అన్నాం అనుకోండి, అచటన్ అంతన్ అనేదాన్ని అచటన్ అని మారిస్తే మొదటి గురువు 2 లఘువులుగా మారింది. అచడంగా ఉంటే ఈడచ్చా యతభుజుడు నరుండల్గి పాంచాలున్, ఇది మహాశ్రద్ధరైంది. తర్వాత వచ్చేది సుగంధి వృత్తం. సుగంధి తర్వాత మహాశ్రద్ధ తర్వాత సుగంధి. సుగంధి వృత్తం ఇందులో ఏంటంటే రజ రాజ ర, రజ రాజ ర ఎన్ని అక్షరాలు? 15 అక్షరాలు. 15 అక్షరాలు. ఏతొచ్చి 9వ అక్షరం ఎతి. అయితే దీంట్లో ఏంటనంటే ఈ వృత్తానికి అన్ని వృత్తాలకి ప్రాస ఉంటుంది, దీనికి మాత్రం ప్రాస నియమం అక్కర్లేదు. అందుకని దీన్ని ఒకదాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాం. దీని నడక ఎట్లా ఉంటుంది అని అంటే పంచచామరంలో మొదట లఘువుని కానీ తీసేస్తే ప్రాస నియమం లేదండి, లేదని ఒక ఓకే వృత్తమే కానీ ప్రాసనీయమం లేదన్నారు. ద్విపద మంజరి ద్విపద లాగా ఇది కూడా సుగంధి లేదని ఒక చోట చూసాను నేను. ఓకే సరే, ఇది పంచచామరంలో మొదటి లఘువు కానీ తీసేస్తే మిగిలింది మనకు సుగంధి వృత్తం అవుతుంది. చిత్తంలో రాజపూజితుండుగాన ప్రజ్ఞ వెల్లడాయలే, రాజపూజితుండుగాన ప్రజ్ఞ వెల్లడాయలే అన్నాం అనుకోండి, ఇది సుగంధి వృత్తం కిందికి వస్తుంది. రాజపూజితుండు వాడు ఎంత మామూలు మనిషి కాదు. ఒకవేళ రాజు దగ్గరికి కానీ వెళ్ళాడంటే, రాజు కానీ మెచ్చుకున్నాడంటే వాడి ప్రజ్ఞ బయటపడుతుంది. ఇంతవరకు ఇవి వృత్తాలు. తర్వాత ద్విపద మంజరి. మంజరి ద్విపదకు ఏంటనంటే 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటుంది. ఇందులో మనం అక్షరాలు లెక్క పెట్టడానికి లేదు. ఎందుకనంటే ఇంద్రగణాలకి అక్షరాలు వేరుగా ఉంటాయి, సూర్యగణాలు మనం ఎన్నుకున్న దాన్ని బట్టి ఉంటాయి. కాబట్టి 3 ఇంద్రగణాలు 1 సూర్యగణము. 3వ గణపు మొదటి అక్షరం యతి. 3వ గణపు మొదటి అక్షరం యతి. ద్విపదకి మంజరి ద్విపదకి భేదం ఏమిటంటే మళ్ళీ వాళ్ళు రాసుకుంటారులేండి, ఇంకా 2 ఉన్నాయి, ఇంకా 2 అక్కర్లేదు. 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటుంది. ఇంద్రగణాలు అంటే ఏవి?
ఇంద్రగణాలు నల నగ శల భరత అవి ఈ 6 గణాలు ఇంద్రగణాలు. గల నగణములు ఈ రెండును జలయాత్ర గణములయ్యా అన్నాడు. గల నగ అక్కడ మనకు గల నా ఏంటంటే 3 మాత్రలు అక్కడ మనకు ఏ విధమైనటువంటి మనసుకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే 3 మాత్రలు. ఇక్కడ ఏంటంటే నల నగ సల భారత మాత్రలు వేరు. ఒక్కొక్క గణానికి కొన్ని గణాలకి మాత్రలు సామాన్యంగా ఉన్నాయి, కొన్ని గణాలకి మాత్రలు వేరేగా ఉన్నాయి. రామచంద్రుడు లక్ష్మణుడును ప్రాకి అన్నాం అనుకోండి. రామచంద్రుడు లక్ష్మణుడును 3 ఇంద్రగణాలు ఒక గుడు. రామచంద్రుడు రామచంద్రుడు తాను రాజ్యమే లేను. ఇక్కడ యతి. రామచంద్రుడు తాను రాజ్యమే లేను. 3వ గణం మొదటి అక్షరం యతి. ఇక్కడ దీనికి మంజరి ద్విపదకి భేదమేం లేదు. ఏంటనంటే దీనిలో యతి ప్రాస ఉంటుంది, దానిలో ప్రాస ఉండదు, అదొక్కటే. ఇంకా 2 వృత్తాలు ఉన్నాయి. అవి ఏంటనంటే తరువోజ, తరువోజలో 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, మళ్ళీ 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం. అంటే 2 ద్విపదాలు పక్కపక్కన పెడితే ఎట్లా ఉంటుందో అలా వస్తుంది అన్నమాట తరువోజ. దీనిలో యతి స్థానాలు 3, 5, 7. 3వ గణం మొదటి అక్షరం, 5వ గణం మొదటి అక్షరం, 7వ గణం మొదటి అక్షరం. ఇది తరువోజ. ఇది కూడా మనకు నడక తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత రాసుకోవచ్చు మనం. తర్వాత మధ్యాక్కర, మధ్యాక్కర. ఇందులో ఏంటంటే 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, 1 సూర్యగణం. ఇది కూడా అంతే. గణాలు లెక్క అంటే అక్షరాలు లెక్క లేదు కాబట్టి మనం వీటిని మీటర్గా చెప్పలేము. కానీ దీనికి కూడా 5వ గణం మొదటి అక్షరం యతి, అంతే. ఒకటే యతిస్తాను. 5వ గణం 1వ అక్షరం యతి.
ఐదో గణం ఒకటో అక్షరం ఎత్తిస్తాను. మధ్యాకరకు 2 రకాల ఎత్తులు ఉంటాయి. ఐదో గణం మొదటి అక్షరానికి ఎత్తివేయడం ఒకటి, 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తివేయడం ఒకటి, 2 రకాలు ఉన్నాయి. ఇది ఇంతవరకు మనకు ప్రత్యేక వృత్తాల కింద మనము నన్నయ్య మధ్యలో నన్నయ్య 5వ గణానికి ఎత్తివేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా 4వ గణానికి ఎత్తివేశారు. విశ్వనాథ వారు మధ్యాకరంలో 2 ఎత్తులు వేశారు. 4వ గణానికి ఎత్తివేశారు, 5వ గణానికి వేశారు. 4 ఎత్తి వేసుకోవడం శ్రేయస్కరం. ఎందుకు అంటే అక్కడికి ఆపుతాం. అంటే ఇక్కడ ఏంటనంటే నడక 2 ఇంద్రగణాలు ఒక సూర్యగణం వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇంద్రగణాల్లో మొదటి గణం కాబట్టి 4వ గణం మొదటి అక్షరం, 4వ గణం మొదటి అక్షరం. ఇది మనము ఎక్కువగా మనము అనుసరించదగినటువంటి నియమం. 4వ గణం మొదటి అక్షరానికి కానీ ఎత్తి వేసుకున్నామంటే అప్పుడు సులభంగా ఉంటుంది. గణం విభజన అప్పుడు మనకు నడక బాగా సులభంగా ఉంటుంది. ఇంతవరకు వీటిని మనము ప్రత్యేక వృత్తాల కింద మనము ఇప్పుడు అభ్యాసం చేయవచ్చు. ఇంకా చాలా ఉంటాయి, కానీ ఏంటనంటే మొదటి నుంచి అప్పుడే ఎక్కువగా చెప్పుకుంటే మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఇప్పటికే 15 వృత్తాలు 16 వృత్తాలు అయినాయి. 14 15 16 17 అయినాయి. పదిహేడు వృత్తాలు అయినాయి. 17 వృత్తాలు మీరు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. మొదట ఇంతవరకు ఇబ్బంది ఏం లేదు. భుజంగ ప్రయాతం వరకు ఏ విధమైనటువంటి సమస్య లేదు. తర్వాత వాటిల్లో 1-2 ఉదాహరణలు మనకు వెంకటేశ్వర సుప్రభాతంలోంచి అట్లా వచ్చాయి. సుగంధి కూడా మనకు ఇబ్బంది లేదు, ఎందుకంటే పంచచామరంలో మొదట లఘువు తీసేస్తే మిగతాది సుగంధి అవుతుంది. ఎటు వచ్చి ద్విపద మంజరి ద్విపద తర్వోజ, మంజరి ద్విపద తర్వోజ మధ్యాకర ఇవి మాత్రమే. ఎందుకంటే మా గణాలు మనకు అక్షరాలు ఒక నియమంలో ఉండవు కాబట్టి గణాల బట్టి మనము చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమి లేదు, ద్విపద రామాయణం రాసిన వాళ్ళు రంగనాథ రామాయణం ద్విపద రామాయణమే, తర్వాత పల్నాటి వీర చరిత్ర కూడా ద్విపద కావ్యమే. కాబట్టి ద్విపద ఒకసారి అలవాటైందని అంటే చాలా సులభంగా కళ్ళు మూసుకొని. అయితే ఏంటంటే ద్విపద అని ఎందుకన్నా 2 పదాలే ఉంటాయి, 2 పాదాలు ఉంటాయి. 2 పాదాలు కాగానే 3వ పాదం నుంచి వేరే ప్రాస వేసుకోవచ్చు, 3-4 పాదాలకు వేరే ప్రాస వేసుకోవచ్చు, అట్లాగే 5-6 పాదాలకు వేరే ప్రాస వేసుకోవచ్చు. ఇలా 2 పాదాలకు ప్రాస వేసుకుంటూ నడుచుకుంటూ పోతూ ఉండొచ్చు. ద్విపద రాసినంత సులభం ఇంకొకటి లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చివరికి నల గల నా 3 కూడా 2 గణాలు కూడాను లఘువుతో అంతమవుతాయి. లఘువుతో అంతమయ్యే మనకు వృత్తాలలో లేవు, వీటిలలో మాత్రమే ఉన్నాయి లఘువుతో అంతమయ్యేవి. అక్కడ వచ్చేసరికి కొంచెం వెళ్తూ గబకాని స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుగా తట్టుకు పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే అభ్యాసం చేస్తే మాత్రం చాలా సులభంగా ఉంటుంది. ఇంతవరకు మీరు నేర్చుకుంటే తర్వాత ముందు అనేక వృత్తాలు. ఇప్పుడు మన తొప్పెళ్ళ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఆయన అనంత చందం అనే ఒక సమూహంలో 2200 వృత్తాలు తీశారు, కొత్త వృత్తాలు 2200. అందులో ఏక అక్షర వృత్తాలు ఉన్నాయి, 2 అక్షర వృత్తాలు ఉన్నాయి, 3 అక్షర వృత్తాలు ఉన్నాయి, ప్రాస ఉన్న వృత్తాలు ఉన్నాయి, ప్రాస లేని వృత్తాలు ఉన్నాయి, ఎతులు లేని వృత్తాలు ఉన్నాయి, ఎతులు ఉన్న వృత్తాలు ఉన్నాయి, రకరకాల వృత్తాలు. ఆయన ఏం చేశాడు, 100 మంది కవులకి ఒక్కొక్కళ్ళకి 22 మంది కవులకి ఒక్కొక్కళ్ళకి 100 ఛందస్సులు నిర్దేశించాడు. 100 ఛందస్సులు నిర్దేశించి అన్ని కొత్త ఛందస్సులే వీటిలో రాయాలి. తర్వాత అనంత ఛందం అనేటువంటి ఒక పుస్తకం వెలువడింది. అందులో 2200 కొత్త ఛందస్సులు ఉంటాయి మనకు. ఆ పుస్తకం కానీ తీసుకుంటే మనకు అనేక రకాలైనటువంటి ఛందస్సులు పరిచయం అవుతాయి. ఇప్పుడే మనకు అంత అక్కర్లేదు, ఇంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడనంటే మనకి ఎప్పుడు అవసరం అవుతాయంటే ఈ ప్రత్యేక వృత్తాలు. ఎవరైనా కానీ మీ ఇష్టమైనటువంటి వృత్తంలో చెప్పండి అన్నా, లేదు ఆశువులో చెప్పండి అన్నా, అట్లాంటప్పుడు ఈ వృత్తాలు మనకు ఆదుకుంటాయి. హాయిగా ఆడుతూ పాడుతూ పాట పాడినట్టుగా చేసుకోవచ్చు. మీరు ఈ వృత్తాలు గురువుగారు చెప్పినట్లుగా వీటినన్నిటికీ ఒక్కొక్క పాదం రాసినా చాలు. ఒక్కొక్క పాదం రాసి గురువుగారికి తర్వాత చూపించండి మీ అభ్యాస పుస్తకంలో నుంచి.
ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన ఆ మారుమూల దత్తాత్రేయ శర్మ ఉన్నాడు కాదు మారుమూలని, ఎందుకనంటే ఆయన ఏది హడావిడి చేయడు. ఏమైంది అక్కడ, ఏమైంది ఇక్కడ, ఏడు వాళ్ళు ఏరు వీళ్ళు ఏం కనపడు, అన్నీ సైలెంట్గా జరిగిపోతుంటాయి. అందుకే మా తమ్ముడి పేరు మారుమూల దత్తాత్రేయ శర్మ. మరుమామూల లేండి, ఇంటి పేరేం జడగొట్టలేదు. ఆయన ఎక్కడ కనపడ్డు, మనకు ఎక్కడ కనపడ్డు వినపడ్డు, సైలెంట్గా ఉంటాడు, పనులు జరిగిపోతుంటాయి. అదే కదా. విశేష వృత్తాల గురించి విశేషమైన పాఠం తీసుకున్నటువంటి మా సోదరిమణి అచ్చతెనుగు శతావధానిని. అంటే శతావధానానికి ఏమన్నా 100 కుదురాట గండనా, కుదురాట గండ అంటే మగవాడు అవుతాడు, మరి గండిని అనాలా ఏమనాలా తెలియదు. చాలా సంతోషం. ఆమె మాట కటువుగా ఉన్న మనసు వెన్న, నాకు తెలుసు ఆ సంగతి. చాలా సభలలో మేడం గారు ఆమె ప్రతిభను మేము చూసాం. గొప్ప నటీమణి ఆమె. చాలా చారిత్రక నాటకాల్లో ఆమె నటించారు. అలాగే విద్యుత్ శాఖలో మంచి ఉద్యోగినిగా పనిచేసి పదవి విరమణ గావించారు. తర్వాత సాహిత్య కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం ఆమెకు. మంచి అవకాశం దొరికితే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో మంచి వక్తగా ఉంటారు, కానీ చాలా చోట్ల ఆమె నెగ్లెక్ట్ చేయబడతారు. నాకు అది ఇష్టం లేదు. మా కార్యక్రమంలో మీరు పాల్గొనాలని కోరికతో మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, చేయించాను. చాలా సంతోషం. శతావధానం కూడా ఎక్కడ జరిగినా తప్పకుండా మాతో పాటు ఉంటారు మా సోదరిమణి శ్రీమతి డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారికి అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన కృతజ్ఞతాపూర్వకంగా చిన్న సత్కారాన్ని 2 శతావధానుల చేతుల మీదుగా చేయించాలి నా కోరిక. దౌర్బల వారు అలాగే మా భరత్ శర్మ రావాలి వేదికపైకి. 3 శతావధానుల చేతుల మీదుగా త్రిగుణీకృతంగా